సాబ్ లోపల పోయి కసి తిరగొట్టండి. నా కసి కొడితే తీరేది కాదు. ఇందులో 10 ఉంది. టోపికోళ్ళొచ్చ తీసుకోండి. ఈయన్ని లోపటేసి ఆయన్ని పంపించండి. అది కదా సర్పంచ్ సాబ్, ఆయన పట్టుకుంది అనుదీప్ ఐపీఎస్ ఆఫీసర్. ఇంకా పోరాడికి భయపడుతున్నావా నువ్వు? ఒక్కగానొక్క బిడ్డ ఇక్కడ పెట్టుకొని పెంచా. అది చిన్నప్పుడు స్కూల్కి మట్టి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందని ఊరికి సీసీ రోడ్డు వేయించిన. ఇంటర్ చదువుతానంటే హన్మకొండకి పంపించలేక మండలం కాడికే కాలేజీ తెప్పించిన. అది పుట్టగానే అందరు ఆడపిల్లలాగా చెంబు పట్టుకొని పోవుడేందని ఊర్లోనే ఫస్ట్ బాత్రూమ్ నా ఇంట్లో కట్టించిన. అసొంటి నా బిడ్డని ఆ కటిక రవిగాడు గొడ్డును కోసినట్టు కోసి చంపిండు. కోర్టుకు పంపిస్తావా వాణ్ణి? నీ కూతుళ్ళకి ఇట్లనే జరుగుతా ఇడిచిపెడతావా నువ్వు? బుద్ధుందో మీకు అసలు? స్నానానికి వెళ్ళొచ్చే లోపు క్రిమినల్ని మార్చేస్తారా? లెట్ మీ హ్యాండిల్ దిస్. ఎస్పీ గారికి కాల్ చేస్తా. మీ ఉద్యోగం ఏం చేయాలో ఆయనే చూసుకుంటారు. సార్, నువ్వు ఉద్యోగం ఎట్లా చెయ్యాలో తెలుసుకోనికి వచ్చినావు. ఉద్యోగం నుంచి పీకనీకి కాదు. ఇది నేర్చుకోవాలా మీ దగ్గర? యూరియా సంచులు తీసుకోవడం నేర్చుకోవాలా మీ దగ్గర? డిపార్ట్మెంట్ అంటే ప్యాషన్తో జాయిన్ అయ్యాను. నీకు ప్యాషన్ ఏమో, మేము ఫ్యామిలీ కోసం జాయిన్ అయినాం. నాలాగే 190 మందికి ఇది జస్ట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం అంతే. మేము చేసే సర్వీస్ కి జీతం ఎంత ఇస్తారో తెలుసు కదా. చూడు చూడు, 3 ఆడపిల్లలు పుట్టిండ్రు. చదివించాలి, పెళ్లిళ్ళు చేయాలి. నీ ప్యాషన్ చేస్తుందా? పైసలు చేస్తాయి. అందుకే పూటకో పంచాయతీ రావాలని కోరుకుంటా, రోజుకో దొంగతనం జరగాలని కోరుకుంటా, వారానికి మటన్ కావాలని కోరుకుంటా. సంపేటోడు సంపుతుండు, సచ్చేటోడు సస్తుండు. సాలి జీతాలతో మధ్యలో మేము సావాలా? డబ్బే కావాలనుకుంటే యూనిఫామ్ తీసేసి బయటికి వెళ్ళి అడుక్కు తిను. వీఆర్ హియర్ టు సేవ్ ద లైఫ్స్, సర్వ్ ద జస్టిస్. ఇంగ్లీష్ వాడు స్వాతంత్రం ఇచ్చేళ్ళిన తర్వాత నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు చాలా మంది సర్వ్ చేశారు. ఏం పీకారు? కోర్టులో కేసులు తగ్గినాయా? బయట క్రిమినల్స్ తగ్గిరా. 402 ఎవరి దాడి తీసుకోండి. నాది నేను తీసుకున్నా. ఇగో, నేను ఇంటికి పోతున్నా. నువ్వు ఎస్పీతో మాట్లాడాలనుకుంటే నా ఇంటికి ఎండి డబ్బా పంపించు. ఇంట్లో పిల్లలు ఎక్కువ కదా, సరిపోదేమో. కొంచెం పెద్ద డబ్బా పంపించు. అతను చేసింది తప్పు. అతన్ని ఆపకపోవడం నేను చేసిన తప్పు. కానీ అప్పుడు నాకు అవేవీ ముఖ్యం అనిపించలేదు. స్టేషన్లోంచి బయటపడ్డ క్రిమినల్ని ప్రాణాలతో కోర్టులో సబ్మిట్ చేయడమే ముఖ్యం అనిపించింది. నా తమ్ముడు అసండోడు కాదు సార్. ఇంట్లో పెళ్లి చేసుకొని అంత మంచి పిల్లని పెట్టుకొని ఇంకో పిల్లని పాడు చేసి ఎందుకు చంపుతాడు సార్? మీరు ఈ ఊళ్ళో ఉన్నప్పటి నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నాం, మీ బట్టలు ఉతుకుతున్నాం. మా గురించి తెలియదా సార్? సార్, ఒక్కసారి నా తమ్ముడిని చూపియండి సార్. తిరుపతి, మీరేంటో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీ తమ్ముడిని ఆ తిరుపతి దేవుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే తీసుకెళ్ళింది సర్పంచ్ మహేందర్ రెడ్డి.
బిడ్డకు ఇట్లా ఫస్ట్ టైం గోరింటాకు నేనే పెట్టిండ్రా. ఫస్ట్ టైం గాజులు నేనే తొడిగిండ్రా. ఫస్ట్ టైం ఇక్కడ ఎండి పట్టి లేచిండ్రా. అసంటి నా బిడ్డని ఎట్లరా ఎట్లరా ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డని చంపుతావురా? భయపడొద్దు, ఇంకా సంపలే. నా బిడ్డ మీద ప్రేమ సచ్చేదాకా అని సంపుతూనే ఉంటా. గాడు చిన్న చిన్న పంపు సెట్లు దొంగతనం చేస్తాడు గాని ఎంత పాపం చేయడన్నా. తాతల కాలం సంది మీ ఇంట్లో పని చేస్తానమన్నా. మేము మురికి బట్టలు విండేటోళ్ళమే గాని మురికోళ్ళం కాదన్నా. ఓసే రాధా, నిన్ను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా. నువ్వేరు. ఇంట్లో అందరిది ఒకే బ్లడ్ అనుకుంటున్నావేమో. బ్లడ్ గ్రూపులు వేరు. నీ కాళ్ళు పట్టుకుంటా అన్నా. కావాలంటే అన్ని జైలుకి పంపి అన్నా, నీకు పుణ్యం ఉంటుంది. చెయ్యి తీ అన్నా. చూసినావా, నీ బొచ్చు పట్టుకోగడానికి బొచ్చడంత కోపం వచ్చింది. మరి నా బిడ్డను ఎక్కడ పట్టుకున్నాడో ఎట్టా చంపిండో నాకెట్లుండాలి? అది చిన్నప్పుడు చెవులు కుట్టిస్తుంటే ఎక్కడ ఏడుస్తుందోనని నేను ఈ పోవు కుట్టించుకున్నా. దానికి పెళ్ళయ్యాక అప్పగింతలప్పుడు ఎక్కడ ఏడిస్తే అలసిపోతుందోనని అల్లున్న ఇల్లు రకం తెచ్చిన. ఆ సుంటి నా బిడ్డని ఈ చేతులతో పొందబెట్టిన. విడిచిపెడతానా అని బొక్క బొక్క జీరి సాపుతా. పోండ్రి, పై పొందదు ఒక్క పోండ్రి. ఆ నిడిచిపెట్టేదే లేదు. అన్నా, ఎంపీపీగా మీరు ఒక్క మాట చెప్తే గా సర్పంచ్ ఇంటాడన్నా. ఏం తినేది? నాకు కూడా బిడ్డలురు. గ్రామానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుర్రు. తప్పును తప్పించమంటావా? తమాషాగుందా? ఇంకేడికి పోదామే? ఇంటికి పోదాంపా. తమ్ముడిని చంపుకుంటావా? దా. మొత్తం కథ అర్థమైంది. మీ మరిది మంచోడు అంటారు, అవును సార్. ఎంత ఖర్చు అయినా కాపాడాలంటారు. ఏంటి అట్లా చూస్తుండ్రు? లాయర్ ఆఫీస్ అంటే పెద్ద పెద్ద పుస్తకాలు ఫోటోలు ఉండాలనే? అక్కడుంటే బూజు పడతాయని బుర్రలో పెట్టుకున్నా. ఇగో సెక్షన్లని షేక్ చేస్తా, వాయిదాలని ఉచ్చబోయిస్తా, నా స్వరంతో న్యాయదేవతను కూడా నాగదేవతలా ఆడిస్తా. మీరెళ్ళి ఓ లకారం రెడీ చేసుకోండి. అన్ని పైసలా? కష్టమా? అయితే ఇక్కడ వేసుకునేవి, ఇక్కడ పెట్టుకునేవి అన్నీ ఓ రైక ముక్కల మూట కట్టుకొచ్చి, ఈలోపు నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళతో మాట్లాడి సోషల్ మీడియాలో ఎట్లా పెంట చేయాలో చూస్తా. అట్లనే సార్. హలో, సార్, ఇంకో కొత్తగా పెళ్ళైన పెరికవాడ అమ్మాయిని వాడు రేప్ చేసి చంపేశాడు. ఏంది నువ్వు అనేది? అవును సార్, చందు అసలు క్రిమినల్ కాదు. వాడిని వదిలేయండి. చిన్న చిన్న పంపు సెట్లు దొంగతనం చేసేవాడిని పట్టుకున్నా. చందు రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నాడు. అదే టైంలో క్రిమినల్ తప్పించుకున్నాడు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూశాను. నమస్తే సర్పంచ్ సాబ్. ఏమైనా క్లూ దొరికిందా? నీకేదో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందటగా. ఐఏఎస్ కాదని ఐపీఎస్లోకి వచ్చినావంట.
ఆ అమాయకుని పట్టుకుని హంతకుని చేసినందుకు నీకు ఇచ్చిన ర్యాంక్ నేమ్ చేయాలి. Sir, it was a mistake. The criminal is a real psychopath, and his plannings are quite unpredictable. నీ అయ్యా. ఇంగిత జ్ఞానం లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడితే నా కింద కాలుద్ది. పోలీసు మీద చేయి చేసుకుంటావా నిన్ను? కేసు పెడతావా? తీసుకున్న 10 లక్షలు తెచ్చి నా ఇంట్లో పెట్టి అప్పుడు పెట్టు కేసు. నీకన్నా దిష్టి బొమ్మలు నయం. ఆ చేనైనా కాపలా కాస్తుంది. మీరు ఈ చిన్న ఊరిని కాపాడలేకపోతారు. ఠునియ్యా. చందు చందు మెల్లిగా మెల్లిగా ఆ, ఆ. ఆ. గా మెత్త పెట్టా మెల్లగా పోలీసు వాళ్ళు తప్పు చేసిండు. ఇది నాదే తప్పైందని ఒప్పుకుంటున్నా. ఈడు మంచం నుంచి లేచి మళ్ళీ తంతే ఈ మంచం ఇరిగేదాకా ఆడికి ఖర్చు అయ్యేదంతా నాదే. ఇది లోపల